సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. మరొక్క మారు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానపూర్వకంగా చదవగలిగినట్లయితే మనం చదువుకున్న లేఖన భాగంలో 2 విషయాలను మనం గమనిస్తూ ఉన్నాం. 20-21 వచనంలోనేమో వదులుకోవాలి దేనిని అనంటే ప్రాచీన స్వభావమును. 22-23 వచనాల్లో ఏమున్నది అనంటే ధరించాలి నవీన స్వభావమును. ఈ రాత్రి సిలువ నేర్పించే పాఠం ఏమిటి అనంటే సిలువ మరియు రూపాంతరత, క్రాస్ అండ్ ట్రాన్స్ఫిగరేషన్. రూపాంతరత అనుభవంలోనికి మనము రావాలి. నీ స్వారూప్యము మార్చబడాలి. లేఖనం చెప్తుంది, కొరింథీ రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును నూతనవాయెను. హల్లెలూయా. నీవు నేను కూడా యేసుక్రీస్తు వలన ఉపదేశింపబడిన వారమై ఆయన పోలికలో సృజింపబడిన వారమై ఉండాలి అని లేఖనము సెలవిచ్చుచు ఉన్నది. ఈ రాత్రి మన యొక్క వాక్యం ఏమిటి అనంటే రూపాంతరత. మన రూపము మారాలి. ప్రాచీన స్వభావాన్ని విడిచి నవీన స్వభావాన్ని ధరించాలి. ఇక్కడ 2 విషయాలు, ఒకటి వదులుకొని, 2వది ధరించుకొనుడి. 20వ వచనంలో వదులుకొని అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. 22వ వచనంలో వదులుకొని, 24వ వచనంలో ధరించుకొని అనే మాటలను మనము గమనిస్తూ ఉన్నాం. వేటిని వదులుకోవాలి అనంటే ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. పాత స్వభావాన్ని, పాప స్వభావాన్ని వదులుకోవాలి. మరికొన్ని చోట్ల విసర్జించాలి అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. వదులుకోవడం అనే దాని కంటే విసర్జించడం అనే మాట చాలా శ్రేష్టమైనది. ఎందుకు శ్రేష్టమైనది అనంటే విసర్జన అనే పదానికి అర్థం, లేదంటే ఎటువంటి సందర్భంలో వాడతామో మనకు అర్థమైతే, ప్రాచీన స్వభావాన్ని వదులుకోవడం కంటే విసర్జించడం మేలు. హల్లెలూయా. ఇప్పుడు విసర్జన అంటే మనకు అర్థం కావాలి. అర్థమైన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏమర్థమైంది అంటే ఏంటి? పొద్దున్నే మనందరూ కూడా విసర్జన ప్రక్రియ చేస్తాం. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే ప్రాచీన స్వభావాన్ని విసర్జించాలి, అంటే విడిచిపెట్టాలి. ఏ విధముగా మన శరీరంలో ఉన్న వ్యర్థతను విడిచిపెడుతూ ఉన్నామో ఆధ్యాత్మిక జీవితంలో కూడా ప్రాచీన స్వభావాన్ని, పాప స్వభావాన్ని విసర్జించాలి. హల్లెలూయా. మరి దేనిని ధరించుకోవాలి అనంటే నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఇంతకీ ప్రాచీన స్వభావం ఏమిటి, నవీన స్వభావం ఏమిటి అని కొన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకొని ముగించుకుందాం. మనం చదువుకున్న లేఖన భాగానికి సరిగ్గా సరిపోయే మరొక వాక్య భాగాన్ని ఇదే అపోస్తలుడైన పౌలు త్వరగా నేర్చుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతారా? కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొనిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మినోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి చాలండి. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
5వ వచనంలో ఈ యొక్క విషయాలను, 8వ వచనంలో కూడా ఈ విషయాలను మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. 8వ వచనంలో అయితే, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు వీటన్నిటిని విసర్జించారు. ఎందుకంటే మీరు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి విసర్జించి నవీన స్వభావాన్ని ధరించుకున్నారు. ప్రాచీన స్వభావంలో కోపం ఉండుండొచ్చు, నవీన స్వభావంలో కోపము ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుని దగ్గరకు వచ్చి ఆ రక్తంలో కడగబడి బాప్తిస్మ అనుభవం తీసుకుంటూ బల్లలో పాలు పంపులు పొందుతూ దినదినం వాక్యాన్ని వింటూ నీలో కోపాన్ని చంపుకోలేకపోతే నువ్వు దేవుని బిడ్డవు ఎప్పటికీ కానేరవు. హల్లెలూయా. నా జీవితంలో కూడా చాలా కోపం ఉండేది. నేను అనుకుంటూ ఉండేవాడిని, నాకున్న కోపానికి ఏదో ఒక రోజు నరాలు కట్ అయి చచ్చిపోతాను అనుకున్నాను. ఎందుకంటే నాకున్న కోపము అంత తీవ్రంగా ఉండేది. నాకు కోపం వచ్చినప్పుడు నేను అంత చెడ్డగా, అంటే నరాలు తెగిపోయేంత ఆ బలాన్ని ప్రదర్శించే ఒక బలహీనతను కలిగి ఉన్నాను. దేవుని కృపను బట్టి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత క్రమేపీ చాలా మంది అప్పట్లో హెచ్చరించారు, కోపం తగ్గించుకో, కోపం తగ్గించుకో, కోపం తగ్గించుకొని చాలా మంది హెచ్చరించినప్పటికీ నా వల్ల కాలేదు. ఎప్పుడైతే ప్రభువుని ఆశ్రయించి ఉన్నానో, ఎప్పుడైతే దేవుని శక్తిని కోరుకున్నానో, అప్పుడు నాలో నుండి కోపము క్రమక్రమంగా తగ్గిపోయింది ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాచీన స్వభావంలో కోపం మన జీవితంలో ఉండొచ్చు, కానీ నవీన స్వభావాన్ని ధరించుకున్న తర్వాత కోపాన్ని విడిచిపెట్టాలి. కోపము, మానము అది మన కీడుకు. ఆగ్రహము, మానము, కోపమును విడిచిపెట్టము, అది దేవుని నీతి నెరవేర్చదు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, కోపం, ఆగ్రహము కీడునకే కారణమని కీర్తనాకారుడు కూడా తెలియచేస్తూ ఉన్నాడు. నీ ప్రాచీన స్వభావంలో కోపం ఉండుండొచ్చు, కానీ నీ నవీన స్వభావంలో కోపానికి బదులుగా మృదువైన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. రెండవదిగా ఆగ్రహము ప్రియులారా. మన జీవితాల్లో కూడా కోపానికి మించిన ఆగ్రహాన్ని మనం గమనిస్తున్నాం. కోపానికి ఇంకొంచెం ఎక్కువ ఏమిటి అని అంటే ఆగ్రహము. ఆగ్రహాన్ని కూడా విడిచిపెట్టాలి. దీర్ఘశాంతాన్ని మనము ధరించుకొని ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి ప్రియులారా. దేవుడి నామానికి స్తోత్రము కలుగును గాక. ఇతరుల మీద ఎత్తున నీలో కోపం వస్తుందంటే అది కూడా ఒక దెయ్యం అని, అది కూడా ఒక పాపం అని, ఇంతకుముందు నీ యొక్క అవయవం అని, ఇప్పుడు ఆ అవయవాన్ని నువ్వేం చేసావనంటే విసర్జించావు. ఇంకా నీ జీవితంలో విసర్జించకుండా నీ జీవితంలో భాగమై ఉన్నది అని అంటే నీవు రూపాంతరత అనుభవంలోనికి ఎప్పటికీ రాలేవు. హల్లెలూయా. సిలువ నేర్పించే పాఠం అదే. యేసుక్రీస్తు ద్వారా మీరు బోధింపబడిన వారైతే, క్రీస్తు ద్వారా నేర్చుకున్న వారైతే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి విసర్జించి వదులుకొని నవీన స్వభావాన్ని, నూతన స్వభావాన్ని, ప్రాచీన అంటే పాత, పూర్వ ఆ యొక్క స్వభావాన్ని, గుణగణాలను విడిచిపెట్టి నవీనం అంటే క్రొత్తదనము, నవీనం అంటే నూతనము, నవీనం అంటే చాలా ఒక క్రొత్తదైన రూపాన్ని మనము ధరించుకోవాలి ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి కోపము, రెండవది ఆగ్రహము, మూడవది మనం చూడగలిగినట్లయితే దుష్టత్వము. హల్లెలూయా. దుష్టత్వాన్ని మన జీవితంలో జరిగించడానికి ఇష్టపడకూడదు, చూసి లేదంటే దుష్టత్వాన్ని ప్రోత్సహించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ కొలత అయితే మనం కొలుస్తామో మనకు అదే కొలత కొలవబడుతుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కొంతమంది దుష్టత్వాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. నువ్వు అలా మాట్లాడు, నువ్వు ఇలా మాట్లాడని ఈ విధంగా దుష్టత్వాన్ని వారి జీవితాల్లో ప్రోత్సహిస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా వినండి. దేన్నైతే మనం ప్రోత్సహిస్తామో, దేన్నైతే మనం పురుకొలుపుతామో అదే మన జీవితాల్లో జరుగుతుంది అనే విషయాన్ని ఎప్పటికీ మనం మర్చిపోకూడదు ప్రియులారా. హల్లెలూయా. ఉదాహరణకు ఒక విషయం చెప్తాను వినండి. ఒకనొక సందర్భంలో ఒక చిన్న కుర్రవాడికి వాళ్ళ యొక్క బంధువులు, అంతకుముందు ఆ కుర్రవాడు చాలా మంచిగా ఉన్నాడు, అబద్ధాలు ఆడడం రాదు. అయితే ఒకనొక సందర్భంలో ఏమైందంటే, మరి నేను నీ దగ్గరకు వచ్చేలేని సంగతి ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి అబద్ధం ఆడాడు. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, ఆ రోజు అబద్ధం ఆడలేదు, కానీ మరుసటి రోజు ఇంకొక ఆయన ఫోన్ చేసి పలానా మీ బంధువు వచ్చాడంటే, రాకపోయినా ఏం చెప్పాడంటే వచ్చాడు అని చెప్పాడు. ఎందుకంటే వచ్చాడు అని చెప్పాల్సిన సందర్భం వచ్చింది. ఆ బంధువుకు ఫోన్ చేసి మీరు వచ్చారని నేను చెప్పాను, మీరు రాకపోయినా అంటే ఎందుకు చెప్పావు అబద్ధం అని ఫైర్ అయిపోయాడు.
నిన్నేమన్నాడు? అబద్ధం చెప్పి ఏం పర్లేదు అన్నాడు. ఇప్పుడు ఏమైంది? రాకపోయినా వచ్చిన సంగతి అబద్ధంగా వెళ్ళిపోయింది. అప్పుడు అర్థమైంది ఆ వ్యక్తికి, నేను తీసుకున్న గోతిలో నేనే అబద్ధం ఆడమన్నాను, నా గురించే అబద్ధం ఆడతాడని అనుకోలేకపోయానని తెలుసుకున్నాడు ప్రియులారా. కొంతమంది అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ప్రాణాపాయంలో ప్రాణం పోయే స్థితిలో అబద్ధం చెప్పవచ్చు అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే వారు ఫాలో అవుతున్న గ్రంథాలు అలాగున్నాయి. కానీ మనము దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నాం కనుక మనము దుష్టత్వాన్ని ఎంకరేజ్ చేయకూడదు, దుష్టత్వాన్ని జరిగించకూడదు. దుష్టత్వం అంటే ఇతరులకు హాని తలపెట్టడం, ఇతరులకు కీడు తలపెట్టడం, ఇతరులకు మంచి కాకుండా చెడు జరగాలని, చెడు వారికి ఆపాదించబడాలని మనం ఇతరుల జీవితాల్లో కోరుకుంటే అదే దుష్టత్వం. ఈరోజు చాలా మంది ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. ఎదుటోళ్ళు నాశనం అయిపోవాలి అని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. ఎదుటోళ్ళు నాశనం అయిపోతే నీకు వచ్చే సంతోషం ఏముంటుంది? అది అపవాది యొక్క ఆలోచన తప్ప మరి దైవ సంబంధమైన ఆలోచన ఎప్పటికీ కాదు. దుష్టత్వం మన జీవితాల్లో ఉండకూడదు. ఎందుకంటే అది ప్రాచీన స్థితి. ఇంతకుముందు దేవుని దగ్గరకు రాకముందు, దేవుణ్ణి తెలుసుకోకముందు నీ జీవితంలో దుష్టత్వాన్ని జరిగించే ప్రక్రియ నీలో ఉండొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు వైద్యుడి దగ్గరకు నువ్వు వెళ్ళి ఉండొచ్చు. కానీ నవీన స్వభావాన్ని ధరించుకున్న తర్వాత వైద్యుడి దగ్గరకు వెళ్ళకూడదు. ఎవరా వైద్యుడు? భూత వైద్యుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి, వదులుకోవాలి. దేన్ని ధరించాలి అనంటే నవీన స్వభావాన్ని ధరించాలి. అంత మాత్రమే కాదు ప్రియులారా, దూషణ, ఇతరులను దూషించడం, లేనిపోయిన మాటలన్నీ. ఇప్పుడు ఎవరైనా ఒక తప్పు చేశారనుకోండి, ఒక చిన్న మాటతో మందలించి వదిలేయాలి. అంతేగాని వారిని అదే అలుసుగా పెట్టుకొని, అదే కారణంగా పట్టుకొని ఎన్నెన్నో మాటలు అంటే ఎన్నెన్నో లేనిపోని విషయాలు కడుపులో నుంచి మరి వాటిని అంతా కూడా త్రవ్వుతూ ఉంటే దాన్ని ఏమంటారంటే దూషణ అంటారు. అంత మాత్రమే కాదు, లేనిపోని వాటిని కూడా ఆపాదించి చెయ్యని తప్పుకు కూడా ఎన్నెన్నో మాటలు అనడం కూడా దోషణే. ఒకవేళ నీ జీవితంలో ఎవరైనా తెలుసో తెలియక ఒక తప్పు చేస్తే ఒక మాటను వదిలేయడం అక్కడతో సబబు క్రైస్తవ జీవితానికి. అంతేగాని దాన్ని తలుచుకొని మొన్న నువ్వు అట్ట చేసావు, నేను నిన్ను అన్నానా, ఎల్లుండి అట్ట చేసావు, నువ్వు అట్ట అంటావా, అంతకుముందు నువ్వు నన్ను అన్నావు, నేను నిన్ను అన్నానా, అంతకుముందు నేను నిన్ను అన్నాను, అప్పుడు మౌనంగా ఉండలేదా అని ఈ విధంగా ఎక్కడెక్కడో లేనిపోయినవన్నీ మరి త్రవ్వుకుంటూ నీలో ప్రేరేపితంగా మాట్లాడిచ్చేది ప్రాచీన స్వభావము. ఇవన్నీ కూడా క్రీస్తులోకి రాకముందు, ఆత్మీయంగా జన్మించక ముందు, శరీర సంబంధమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు పాప సంబంధమైన ఆ పాత పురుషుడు నీలో నాలో ఒకప్పుడు ఉండినప్పటి లక్షణాలని అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి ఎంతో స్పష్టంగా రాయిచు ఉన్నాడు. ఇవన్నీ మీరు ఇంతకుముందు మునుపటి మీ ప్రవర్తన విషయంలో ఇవన్నీ మీకు ఎలా ఉన్నాయంటే అవయవములై ఉన్నాయి. అయితే దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, క్రీస్తుని అంగీకరించిన తర్వాత, ఆయన రక్తంలో కడగబడిన తర్వాత మీలో ఎలాంటి జీవితాన్ని మీరు కలిగి ఉండాలి అని అంటే నవీన స్వభావము, నూతన స్వభావము. అంతకుముందు కోపం ఉంటే ఇప్పుడు దీర్ఘశాంతం ఉండాలి. అంతకుముందు ఆగ్రహం ఉంటే ఇప్పుడు సంపూర్ణ వినయం ఉండాలి. అంతకుముందు దూషణ ఉంటే ఇప్పుడు ఒక మాటతో ఒక విషయాన్ని అక్కడతో ఒక మాటతో తెగ్గొట్టాలి. కానీ దాన్ని పట్టుకొని ఎక్కడెక్కడో లేనిపోని అన్ని త్రవ్వుకుని చేసిన దానికి చెయ్యని దానికి నీ నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే ఆ నాలుక చేసే పాపానికి ఏదో ఒక దినాన్న ఆ యొక్క నరకంలో కీడును లేదా నరకంలో నరక యాతన అనుభవిస్తాము అనే విషయాన్ని మనందరం కూడా మర్చిపోకూడదు ప్రియులారా. హల్లెలూయా. నాలుకంట మన దేహంలో అన్ని అవయవంలో కల్లా కూడా ఒక ప్రత్యేకమైన విధముగా ఉంటుంది ప్రియులారా. ఈ నాలుక బ్రతుకున్నప్పుడంట, ఈ నాలుక ఒక మనిషి జీవించినప్పుడు ఎన్నో కుటుంబాలను వెలిగిస్తూ ఉంటుంది. అంటే వెలిగించడం అంటే మంచి విషయాల్లో కాదు, మంట పెట్టడం, నిప్పు పెట్టడం, ఈ మాటల ద్వారా చిచ్చు పెట్టడం ఈ నాలుగుకున్న పని. ఇప్పుడు ఈ నాలుక బ్రతుకున్నప్పుడు అనేక కుటుంబాల్లో చిచ్చు పెట్టింది కనుక, తగలబెట్టింది కనుక ఈ నాలుక నరకంలో తగలబెట్టబడుతుంది అని యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. దీనికి రుజువు ఏమిటి అని అంటే లూకా సువార్త మరి 15వ అధ్యాయం అనుకుంటాను, మీరు ఇంటికి వెళ్తా చదవగలిగినట్టయితే 16వ అధ్యాయంలో అక్కడ మనం గమనిస్తుంటున్నాం. ధనవంతుడు పేదవాడైన లాజరు, ధనవంతుడు చనిపోయి కొనిపోబడ్డాడు, పేదవాడైన లాజరును
కొనిపోబడ్డానికి దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి తీసుకువెళ్ళా. ఇప్పుడు ధనవంతుడు ఏమన్నాడంటే, లాజరు వేలి కొనను ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరుని ఇటు పంపించి. అంటే నాలుక ఎందుకు చల్లార్చాలి అంటే, నరకములో నరకయాతన అనుభవిస్తున్నాడు శరీర అవయవ భాగాలను బట్టి. హల్లెలూయా. కాబట్టి వాక్యం వింటున్నాను, నా జీవితంలో నాలుక ఉంది కదా, నోరు ఉంది కదా, మాటలు ఉన్నాయి కదా అని ఇష్టానుసారంగా దూషణ మాటలు పలకడానికి వీలు లేదు. హల్లెలూయా. అది పాత స్వభావం. ఒకవేళ నువ్వు వాగుడుగా ఉండవచ్చు, లేదా నీ జీవితంలో ఎన్నెన్నో మాటలు నీ జీవితంలో అంటే దోషణకు సంబంధించిన మాటలు ఇంతకుముందు నువ్వు మాట్లాడి ఉండొచ్చు, కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత నీ మాటలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరత ఉన్నది. నూతనత్వం ఎక్కడ కనబడుతుంది? అంతకుముందు అదే భక్తి, అంతకుముందు అదే మాటలు, అదే దోషణ. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అదే దోషణ అయితే నీ నాలుగుకు పెద్ద వ్యత్యాసం ఏమున్నది? అదే ప్రాచీన స్వభావాన్ని కలిగి ఉన్నావనే విషయాన్ని మనందరం కూడా గమనించాలి ప్రియులారా. అంత మాత్రమే కాదు, మీ నోట బూతులు అను వీటన్నిటిని ఏం చేయాలట? విసర్జించాలి. విసర్జన అంటే అర్థం తెలుసు కదండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భూమి మీద ఉన్న అన్ని జీవుల్లో కుందేలు తప్ప మిగతా ఏ జీవి కూడా విసర్జించిన దానిని ఆశపడదు, మరలా దానిని ఆహారంగా స్వీకరించదు. కానీ చాలామంది ఆధ్యాత్మిక జీవితంలో కుక్క తన వాంతికి మరలినట్టుగా దేన్నైతే విడిచిపెట్టామో, దేన్నైతే కక్కేశామో, కక్కిన కొడుకు ఆశపడేటట్టుగా క్రైస్తవ జీవితం ఉంటుంది. విసర్జించిన దానిని మరలా తిరిగి తెచ్చుకొని ఒళ్ళో పెట్టుకొని నోటిలో బూతులు, నోటిలో దూషణ, ఆగ్రహము, కోపము, వ్యర్థత, దుష్టత ఇవన్నీ నీ జీవితంలో ఉన్నాయంటే ప్రాచీన స్వభావం నీలో ఇంకా చచ్చిపోలేదు. నీవు శారీరకంగా పూర్తిగా చచ్చిపోక, ఆధ్యాత్మికంగా పూర్తిగా తిరిగి జన్మించక, అటు దానిలోనూ దీనిలోనూ చావక బ్రతకని ఒక అటు ఇటు కాని ఒక వ్యక్తిగా నీవు మిగిలిపోతున్నావు, ఉండిపోతున్నావు. హల్లెలూయా. అయితే చల్లగానైనా ఉండు, లేదా వెచ్చగానైనా ఉండు. నులివెచ్చగా ఉంటే నా నోటి నుండి ఉమ్మి వేయబడతాడు. అనగా దేవుడు మనల్ని అసహించుకుంటాడు. మన నోట ఏం ఉండకూడదండి? బూతులు ఉండకూడదు. ఈరోజు చాలామంది వెచ్చలవిడిగా బూతులు మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా ఆలోచించారా బూతులు ఎవరు నేర్పిస్తారు అని? నేను ఆలోచించాను ప్రియులారా. బూతులు ఉండకూడదు. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత కూడా నీ నోట బూతులు ఉంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నీ బూతులు నీతో నాగవు. చిన్న పిల్లల మనసులో అక్షర జ్ఞానం, అక్షరాభ్యాసం చెయ్యని పిల్లల మనసుల్లో నువ్వేమి రాస్తున్నావో తెలుసా? బూతులను రాస్తున్నావు. వారి హృదయం అనే పలక మీద ఏం రాస్తున్నావు అంటే బూతులు రాస్తున్నావు. వారు మాట్లాడాల్సి వచ్చినప్పుడు వారు వింటున్న మాటలే పలుకుతారు కనుక నీ నోటిని చాలా జాగ్రత్తగా ఉంచాలి. హల్లెలూయా. అండ్ చాలా సందర్భాల్లో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించండి, మీకు బూతులు ఎలా వచ్చాయి? ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించిన తర్వాత మోకరించి ప్రార్థన చేయండి. అయ్యా, నేను బూతులు ఎలా నేర్చుకున్నానంటే, ఎలా నేర్చుకుంటారు? ఎప్పుడు ఆలోచించలేదా? బూతులే మాట్లాడరా, అందుకే ఆలోచించలేదా? దేవుడి నామానికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడాలి అంటే ఖచ్చితంగా ఎక్కడో చోట వినాలి. హల్లెలూయా. చిన్నపిల్లలే కాదండి, పెద్దోళ్ళు కూడా. మనం కూడా బూతులు ఎట్లా మాట్లాడుంటాం? లేదా మీరు బూతులు ఎక్కడ నేర్చుకుని ఉంటారంటే, పలానోళ్ళు కూర్చోబెట్టి పొద్దున్నే పలకా బలపం తెచ్చుకొని నేను బూతులు రాసి పెడతాను ఎవరు చెప్పరు. లేదా బుక్కు పెన్ తెచ్చుకొని నేను రాసి పెడతాను, ఈరోజు ఒక బూతు మాట నేర్పిస్తాను, రేపు ఇంకోటి అని ఎవరు చెప్పరు. కానీ మనం ఏం వింటామో అవి మన మనసులు ఉండిపోతాయి. ఆగ్రహం వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు వాళ్ళన్న బూతు మాటలు కూడా మనం అనేస్తూ ఉంటాం. కాబట్టి మనం ఏం వింటున్నామో అది కూడా చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. ఏది పడితే అది వినమాక, బాగుంటుంది కదా అని బూతులు వినమాక, నీకు తెలియకుండానే నేను నాలుక మీద బూతులు వచ్చేస్తాయి. కాబట్టి వ్యర్థమైన బూతులు వినకూడదు. బూతులు బాగున్నాయి కదా, కొంచెం సమ్ము ఉన్నాయి కదా, ఆలకించాలి అని అనుకోకూడదు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. నీకు అనవసరమైన వ్యర్థత నీ జీవితంలోనికి రానివ్వకు. అది నీకు అనవసరం. కానీ అనవసరమైన మాటలు వింటే కనుక ఏదో ఒక రోజున ఆ మాటలు నీ నోట వస్తాయి, నీ జీవితాన్ని అపవిత్రం చేస్తాయన్న సత్యాన్ని నిన్ను మర్చిపోకూడదు ప్రియులారా. మీ నోట బూతులు ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే ఇవన్నీ ప్రాచీన స్వభావము, పాత స్వభావము. దేవుని తెలుసుకోకముందు ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుంటావు. దేవుని తెలుసుకున్న తర్వాత నీ నాలుకతో బూతులు మాట్లాడుతూ ఉన్నావేమో. బైబిల్ చెప్తుంది,
నేను నాలుకతో పాపము చేయకున్నట్లుగా అనే విషయాన్ని మన కీర్తన గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. నీ నాలుకతో పాపం చేస్తూ ఉన్నావా? వ్యర్థమైన బూతులు మాట్లాడుతూ ఇంకా ప్రభువు దగ్గరకు వచ్చి ప్రభువుని తెలుసుకొని వాక్యానుసారంగా జీవిస్తూ నీ నోట బూతులు ఉన్నాయంటే అది ప్రాచీన స్వభావమే. నీలో ఉన్న పాప, నీలో ఉన్న ఆ యొక్క ప్రాచీన పురుషుడు చచ్చిపోలా, వాడు లోపల బ్రతికే ఉన్నాడు. బయటికి మాత్రమే నువ్వు ఒక నవీన స్వభావాన్ని ధరించుకున్నానని అందరికీ చెప్తున్నావు, కానీ నీలో పాత మనిషి చచ్చిపోలా. ఈ రాత్రి వాక్యం వింటున్న నా జీవితంలో పాత జీవితాన్ని పూర్తిగా మనం విసర్జించాలి. ఒక నూతనమైన ప్రవర్తన మనలో అందరూ గమనించగలగాలి ప్రియులారా. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం గమనిస్తూ ఉన్నాం, మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన వారై నవీన స్వభావమును ధరించుకొనుడి. ఈ రాత్రి దేన్ని వదులుకుంటున్నావు? కోపమా నీ జీవితంలో? ఆగ్రహమా? దూషణ, దుష్టత్వమా, అబద్ధమా, మోసమా, బూచుల ఏవి నీ జీవితంలో ఉన్నవో వాటిని విడిచిపెట్టాలి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి అనే మాటను కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. ఒకరితో ఒకడు, అవును, ఈ రోజున అబద్ధం ఈజీగా అవలేలుగా ఒక మంచిని లాగేసినట్టు ఈరోజు చాలా మంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అబద్ధాలు ఎక్కువ ఎవరు ఆడతారో తెలుసా? ఏమండి, అబద్ధాలు ఎక్కువ ఎవరు ఆడతారో తెలుసా? ఎవరు ఎక్కువ మాట్లాడతారో వాళ్ళు ఎక్కువ అబద్ధాలు ఆడతారు. ఎందుకంటే ఎక్కువ మాట్లాడే మాటల్లో నిజాల కంటే అబద్ధాలే ఎక్కువ ఉంటాయి. స్త్రీ పురుషుల్లో ఎక్కువగా ఎవరు మాట్లాడతారు చెప్పండి? పురుషులే ఎక్కువ మాట్లాడతారు కదా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయాన్ని వివరించాలంటే పురుషుడు అయితే కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టుగా చెప్తాడు. అదే విషయాన్ని స్త్రీని వివరించమన్నప్పుడు గొడ్డలు పట్టుకున్నా, సగం దూరం చేత్తో కుడి చేత్తో పట్టుకున్నా, మరి సగం దూరం ఎడం చేత్తో పట్టుకున్నా. చాలామంది పరిశోధకులు కూడా చెప్పేది ఏంటంటే సగటు ఒక వ్యక్తి, ప్రాముఖ్యంగా ఒక స్త్రీ రోజుకు 20,000 మాటలు మాట్లాడుతుంది. ఎన్ని మాటలండి? 20,000 మాటలు మాట్లాడితే సగటు పురుషుడు ఒక రోజుకి ఎన్ని మాటలు మాట్లాడతాడంటే 10,000 మాటలే మాట్లాడతాడు. ఎన్ని వేల మాటలండి? అంటే స్త్రీలు ఎక్కువ మాటలు మాట్లాడుతూ ఉంటారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలా అని చెప్పి పురుషులేం తక్కువ కాదు, వాళ్ళు అబద్ధం ఆడడంలో వాళ్ళకి సాటి వారే లేరు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వాక్యం వింటున్న నీ నా జీవితాల్లో అబద్ధాలు తక్కువ ఆడాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఎవరికి చెప్పకుండా క్యాలెండర్లో ఒక గీత గీయండి. ఎప్పుడంటే అబద్ధం ఆడినప్పుడల్లా. అంటే రోజుకి మీరు ఎన్ని అబద్ధాలు ఆడతారో తెలియదు కదా. మళ్ళీ ఎవరికి చెప్పకండి ఈ విషయం. క్యాలెండర్లో గీతలు ఏంటంటే అన్నిసార్లు ప్రార్థన చేశాననే కవరింగ్ ఇచ్చుకోండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే రోజుకి సగటు మనం ఎన్ని అబద్ధాలు ఆడతాం మనం లెక్కగలియాలి కదా. క్యాలెండర్లో పలానా డేట్ దగ్గర ఒక గీత గీసుకోండి. అబద్ధం ఆడినప్పుడు వెళ్ళి ఒక గీత, మరలా అబద్ధం ఆడారనుకోండి ఎక్కడన్నా మళ్ళీ ఒక గీత గీయండి. లెక్క పెట్టండి, ఒక రోజు అయిపోయిన తర్వాత ఎన్ని అబద్ధాలు ఆడతారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబద్ధానికి జనకుడు అపవాది. అబద్ధాన్ని పుట్టించేది ఎవరో? అబద్ధానికి తండ్రి అపవాది అయితే అబద్ధాన్ని పలికే వారందరూ కూడా వాడి బిడ్డలే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యం వింటున్న నీ నా జీవితాల్లో ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఇంకా నీ జీవితంలో ప్రాచీన స్వభావం ఉందా? కోపము, ఆగ్రహము, దూషణ, దుష్టత్వము, బూతులు ఇవన్నీ నీ జీవితాల్లో ఉంటే ఇంకా నీవు పాత వ్యక్తివే కానీ క్రొత్త వ్యక్తివి కాదు. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడలవాడు సిలువ దగ్గరకు వచ్చిన తర్వాత, క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత నూతన సృష్టిగా పిలువబడుతూనే లోపలంతా ప్రాచీన స్వభావం ఉన్నట్లయితే నీ నా జీవితం మారినట్టు కాదు. చరిత్రలో మనం గమనించగలిగినట్లయితే అగస్టిన్ అనబడిన ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. తను చిన్నప్పటి నుంచి ఎంతగానో తొంటరి పనులు చేస్తుండేవాడు. యవన కాలానికి, యవన ప్రాయానికి వచ్చేసరికి విపరీతమైన ఒక వ్యభిచారిగా, ఒక తిరుగుబోతుగా తన జీవితం ఉండింది ప్రియులారా. ఎంతగా పాపం చేసేవాడంటే కంటికి కనిపించిన వారితో పాపాన్ని చేయడానికే ప్రయత్నంగా తన జీవితం ఉండేది.
అటువంటి సందర్భంలో తన తల్లి ఎంతగానో ప్రార్థించింది. అయ్యా, నా కుమారుడు పచ్చి తిరుగుబోతుగా ఉన్నాడు, నా కుమారుని మార్చు. అనేక వేశ్య గృహాలు తిరుగుతున్నాడు, వ్యభిచార పాపంలో వ్యభిచారములో కూరుకుపోయాడని దేవుని సన్నిధిలో ఎంతగానో కన్నీరు విడిచేది ప్రియులారా. దేవుడు తల్లి ప్రార్థన విని అగస్టిన్ని ఎంతగానో దేవుడు ప్రభావితం చేసి దేవుడు అగస్టిన్ని మార్చేసిన తర్వాత ఒకనొక సభలో ఒకనొక ప్రాంతంలో దేవుని వాక్యాన్ని అందించిన తర్వాత చాలామంది, వేలాది మంది ఆ ప్రార్థనకు, ఆ కూటానికి తరలి వచ్చారు. ఆ తరలి వచ్చిన వారిలో చాలామంది ప్రార్థన చేసుకున్నారు, ప్రార్థన చేయించుకున్న తర్వాత ఆ యొక్క దైవజనుడు వెళ్ళిపోతూ ఉంటే ఎవరో పిలుస్తున్నారు, అగస్టిన్ అగస్టిన్ అని. ఆ క్రౌడుల నుంచే పిలిచారు కానీ అగస్టిన్ పట్టించుకోలే. అందరికీ ప్రార్థన చేశాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. మరలా ఆ స్త్రీ అగస్టిన్ అగస్టిన్ అని పిలుస్తూనే ఉంది, వెంటబడుతూ ఉంది దైవజనుడు వెనకాల. అగస్టిన్ అగస్టిన్ కేకలు వేస్తూ ఉంది. దైవజనుడు ఆగాడు. అగస్టిన్, నన్ను గుర్తుపట్టావా? నేను ఎవరో నీకు తెలుసా అని అగస్టిన్ అడుగుతూ ఉంది. అగస్టిన్ అన్నాడు, నువ్వెవరో నాకు తెలియదు. అమ్మా, నువ్వెవరో నాకు తెలియదని అగస్టిన్ ఆ స్త్రీతో చెప్పినప్పుడు ఆ స్త్రీ అంది, ఒకప్పుడు మన ఇద్దరం కలిసి పాపం చేశాం, ఒకప్పుడు నువ్వు నేను కలిసి పాపం చేశాం, తిరిగాం, నన్ను మర్చిపోయావని అగస్టిన్ అన్నప్పుడు అగస్టిన్ అన్నాడు, అమ్మా, ఆ అగస్టిన్ చచ్చిపోయాడు, ఇప్పుడు నేను మరలా నూతన సృష్టి. ఏ రోజైనా ఎప్పుడైనా నీ జీవితంలో వదిలిన పాపం మరలా నేను పలకరిస్తున్నప్పుడు నువ్వు ఆ పాపతో ఏం చెప్పాలంటే, నేను చచ్చిపోయాను, ఇప్పుడు క్రీస్తు కొరకు, క్రీస్తు వలె నేను జీవిస్తున్నాను. అదండి ప్రాచీన స్వభావము, నవీన స్వభావం. ఏ స్వభావంతో నీవు నింపబడ్డావో ఈ రాత్రి ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని పరిశీలించు. నీ నోట బూతులు ఉన్నాయి, అబద్ధం ఉందా, దోషం ఉందా, ఆగ్రహం ఉందా, కోపం ఉందా? నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ఇప్పటి నుండి అయినా రూపాంతరత అనుభవంలోనికి రావాలంటే నూతన స్వభావాన్ని ధరించాలి. గొంగళ పురుగు స్వభావాన్ని విడిచిపెట్టి సీతాకోక చిలుక స్వభావాన్ని మనము ధరించాలి. దేవుడి ఇట్టి మాటలను మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.